అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వారు కోరుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సర కాలం మొత్తం కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి దాదాపుగా 400 రోజులు పూర్తి కావస్తా ఉన్నా వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఈ రైతు భరోసా ఆనాడు ఎన్నికల ముందు డిసెంబర్ 3 ముందు తీసుకుంటే మీకు ఎకరాకు 5,000 వస్తాయి, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 వస్తుంది ఒక సీజన్కి అని చెప్పి మాట్లాడినారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 మాసాలు పూర్తి కావస్తా ఉన్నది. ఆనాడు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు కొరకు 7,500 కోట్ల రూపాయలు జమ చేసి వారికి అందించాలని ఎన్నికల నిబంధనావళి వచ్చినా ఎన్నికల కమిషన్తో ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని వారికి ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు ఆనాడు పీసీసీ అధ్యక్షులుగా ఉండే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆ 7,500 కోట్ల రూపాయలు పోయిన యాసంగి సంబంధించిన ఆ రైతు బంధు నిధులు రైతులకు ఇవ్వనీయకుండా ఆపుదలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మా ప్రభుత్వం ఏదైతే 7,500 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలని జమ చేసి పెట్టిందో అవే నిధుల్ని రైతు భరోసా కాకుండా రైతు బంధు తరహాలోనే ఆ పంటకాలం అంటే యాసంగి పంటకాలానికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మొన్న వానాకాలం పంట పూర్తి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట నాట్లు కానీ ఇతర పంటలు కానీ వేసే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా పేరుతోటి రైతులకు ఇస్తామన్న పంట సహకారం ఏదైతే ఉన్నదో అది ఇవ్వకుండా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తా ఉన్నారు, రైతులట డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే రైతు అనేవాడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతులకు సంబంధించిన ఖాతాలు దాదాపుగా 1,50,00,000 ఎకరాలకు 12 సార్లు రైతు బంధు పేరు మీద 80,000 కోట్ల రూపాయలు మేము వారికి జమ చేసి రైతులకు ఇస్తే ఆ వివరాలన్నీ వారి దగ్గర ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు రైతు బంధుని బొందబెట్టే కార్యక్రమం, ఎగ్గొట్టే కార్యక్రమం, రైతు భరోసా పేరుతోటి రైతులే దరఖాస్తు పెట్టుకొని ప్రమాణపత్రం రాసిస్తే తప్ప మళ్ళీ మేము రైతు భరోసా ఇవ్వలేమని చెప్పి కొత్త నిబంధనలతో రైతులను ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులు రైతులకు మేము ఇచ్చిందంతా కూడా వృధాగా పోయిందా? రైతులందరూ కూడా దొంగలా? లేకుంటే ప్రభుత్వం దగ్గరనో అధికారుల దగ్గరనో యాచించే వాళ్ళు కాదు కదా? మరి అలాంటి రైతుల్ని ఈరోజు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి, ఏ చిన్న పొరపాటు జరిగినా మిమ్మల్ని జైళ్ళలో పెడతాం, మీకు రైతు బంధు పేరు మీద గతంలో 22,000 కోట్ల రూపాయల నిధులు వృధాగా పోయినాయని చెప్పి గత ప్రభుత్వాన్ని బదనాం చేసి రైతు బంధు అనే పథకం
సరైంది కాదు అని చెప్పి చిత్రీకరించి మెల్లమెల్లగా రేపు రానున్న రోజుల్లో రైతు భరోసా పేరుతోటి పెంచిచ్చే కార్యక్రమం కాకుండా గతంలో ఇచ్చిన రైతు బంధు ఏదైతే ఉన్నదో దాన్ని ఎగనామం పెట్టే ప్రయత్నంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీగా నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పడవబడ్డ భూములకు లేకుంటే నేషనల్ హైవేలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు అన్నీ కలిపి దాదాపుగా 22,000 కోట్ల రూపాయల రైతు బంధు నిధుల్ని వృధా చేసిరని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ 22,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాం, ప్రతి గ్రామ పంచాయతీలో రైతుల వారికి ఒక లిస్టు పెట్టండి. వీళ్ళకు భూములు సేద్యం చేసుకోకుండా మీరు ఇచ్చినారు, రాళ్ళు రప్పలుంటే ఇచ్చినారు, లేకుంటే రోడ్లలో భూములు పోతే కూడా ఇచ్చిరని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ పేర్లతో సహా ఆయా గ్రామ పంచాయతీలలో మీరు లిస్టు పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ 22,000 కోట్ల రూపాయలు వృధా అయింది, అనవసరంగా పోయిందని మీరు చెప్పుకునేది ఏదైతే ఉన్నదో అది సరైంది కాదు. ఆనాడు మా ప్రభుత్వం రైతులు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కరెంటు లేదు, పెట్టుబడి సహాయం లేదు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతుల్ని కొంత పచ్చబడాలి, వారి కళ్ళలో ఆనందం చూడాలని కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో ఆనాడు రైతు బంధు అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు ఆ కార్యక్రమంలో 2 పంటలకు మేము ఒక్కొక్క పంటకు 5,000 చొప్పున 2 పంటలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం. అందులో పత్తి పంట కానీ, కంది కానీ, చెరుకు కానీ, పసుపు కానీ, లేకుంటే ఇతర వాణిజ్య పంటలతో పాటు పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా మరి 2 పంటలకు వాళ్ళు చేయలేరు కాబట్టి 2 పంటలకు కలిపి కూడా వారికి రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనతో ఇచ్చినాం. ఈరోజు కంది పంట ఉన్నది, మన ప్రాంతంలో కూడా చాలా వేస్తారు, దాదాపు 8 మాసాలు 8 నెలలు అయితే కానీ కంది పంట చేతికి రాదు. ప్రతి పంట వేస్తే 7-8 నెలలకు ఆ పంట 9 నెలల దాకా అది పూర్తి కాదు, ఇంకొక పంట వేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా చెరుకు కానీ, పసుపు కానీ, ఇంకా ఇతర వాణిజ్య పంటలు హార్టికల్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ నిమ్మ తోటలు ఉన్నాయి, మరి మామిడి తోటలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 2 పంటలకు సంబంధించిన వారి ఖర్చు వస్తుంది కాబట్టి వాళ్ళకు 2 పంటలు కలిపి మరి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులు ఉంటారు, వారి వానాకాలం మీదనే ఆధారపడి ఏవేవో మొక్కలు వేసుకొని ఏదో చిన్న పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇస్తే అవన్నీ కూడా కలిపి ఏదో రైతులకు అనవసరంగా రోడ్లకు ఇచ్చిరు, క్రషర్ మిల్లులకు ఇచ్చిరు, పడవబడ్డ భూములకు ఇచ్చిరు, గుట్టలకు ఇచ్చిరు. ఎట్లా మాట్లాడతారు? రైతులని ఒక దొంగలుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం. ఆ రకంగా రైతు బంధు పథకం నిర్వీర్యమైందని చెప్పి రానున్న రోజుల్లో రైతు భరోసా ద్వారా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గగొట్టడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. రెండవది, రైతులు ఏదో దోచుకొని తిన్నట్టు, ప్రభుత్వ సొమ్ము ఏదో మింగేసినట్టు మీరు డిక్లరేషన్ అంటే ప్రమాణపత్రం ఇవ్వాలా? ఎందుకు? మేము ఇచ్చినప్పుడు 70 లక్షల రైతుల యొక్క ఖాతాలు మీ దగ్గర ఉన్నాయి కదా, ఇన్ఫర్మేషన్ ఉంది కదా. పోనీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మీరు దరఖాస్తులు పెట్టుకోమని చెప్పినారు. ఆ దరఖాస్తులలో మీరు ఇచ్చిన కాలంలో మరి 3వ 4వ కాలంలో మీకు రైతు భరోసా అర్హులా అని అంటే దాంట్లో టిక్ పెట్టి మీకు ఇచ్చిన దరఖాస్తులు ఉన్నాయి. అట్లా దాదాపుగా ఈ రాష్ట్రంలో 1,06,00,000 మంది రైతులు మాకు రైతు బంధు మేము గతంలో తీసుకున్నాం, ఇప్పుడు మాకు అవసరం ఉందని చెప్పి కూడా మీకు సమాచారం ఇచ్చినారు. అది సరిపోదా? ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలి? రెండవది, 2 దరఖాస్తుతో పాటు రైతు ప్రమాణపత్రం మీరు స్వీకరించేది ఏదైతే ఉన్నదో అది సరైనది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు 12 సార్లు 80,000 కోట్ల రూపాయల రైతు బంధు పథకం ద్వారా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసినారు. గదే పద్ధతిలో మీరు ఇవ్వాలి. లేదు, గత ప్రభుత్వంలో 22,000 కోట్ల రూపాయల రైతు బంధు నిధులు అనవసరంగా సాగుకు యోగ్యం కాని భూములకు, పడవబడ్డ భూములకు, గుట్టలకు, వాటికి ఇటుకి ఇచ్చినన్నారు కదా, ఆ వాటికి సంబంధించిన వివరాలు బయట పెట్టాలి. మూడవది, మీరు ఆనాడు వ్యవసాయం చేసుకునే రైతులతో పాటు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఈ రాష్ట్రంలో 22 లక్షల మంది
కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినారు. మరి వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు మీరు మీ విధి విధానాల్లో రైతులకు రైతు భరోసా పేరు మీద ఐటీ కట్టేటోళ్లకు, లేకుంటే 7 ఎకరాల కంటే మించిన వాళ్ళకు, లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకు ఇంకేదో నిబంధనలు పెట్టి కోత పెట్టాలని చూస్తున్నారు. దాంతోపాటు ఈరోజు 22 లక్షల మందికి కౌలు రైతులకు ఆనాడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఉత్తరాలు రాసిండు. అరే రైతు బంధు అంటే రైతులకు ఇస్తున్నారు, కౌలు రైతులు గారా, వాళ్ళకి ఎందుకు ఇయ్యరని చెప్పి అన్నాడు. మీరు స్వయంగా ఉత్తరాలు రాసినారు. వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, పేర్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మరి ఆ 22 లక్షల మంది కౌలు రైతుల సంగతి ఏంది? వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు, వాళ్ళ సంగతి ఏంది? ఇవన్నీ ఏది చెప్పకుండా రైతు భరోసా పేరు మీద మేము ఇస్తాం కానీ అన్ని రకాలుగా కోతలు పెట్టి రైతు బంధు అనే ఒక పథకాన్ని తప్పుడు పథకంగా చిత్రీకరించి మెల్లమెల్లగా రైతులకు నష్టం చేసే కార్యక్రమం ఏదైతే చేయబోతున్నారో దాన్ని ప్రజలందరూ, మా రైతులందరూ కూడా గమనిస్తున్నారు. మా పార్టీ కూడా నిజంగా కూడా కేసీఆర్ గారు రైతుల విషయంలో అనేక రకాలుగా 24 గంటల ఉచిత కరెంటు కానీ, లేకపోతే రైతు బంధు కానీ, లేకపోతే వ్యవసాయం పంట పండిన కొనుగోలును కానీ, ఇవన్నీ కూడా ఎంత జాగ్రత్తగా ఎంత బాగా చేశారో మనం అందరం చూసినాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏది బోనస్ 500 ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చినారు, అది కూడా మీరు గ్రామ పంచాయతీలలో మీరు పెట్టే లిస్టులలో పెట్టాలి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పల్లెల్లో రైతు భరోసా కింద ఎంతమందికి మీరు ఇయ్యదలుచుకున్నారు, కౌలు రైతులకు ఏ రకంగా ఇయ్యదలుచుకున్నారు, రైతు కూలీలకు ఏ రకంగా ఇయ్యదలుచుకున్నారు, మీరు ఇచ్చిన రుణమాఫీ ఎంతమంది, ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది 2 లక్షలు, 500 రూపాయల బోనస్ ఎంతమందికి వచ్చిందో ప్రతి గ్రామ పంచాయతీలో లిస్టు పెట్టాలి, రైతులను అవగాహనపరచాలి, తద్వారా ముందుకు పోవాలి తప్ప రైతు భరోసా పేరుతోటి రైతుల్ని మోసం చేయడానికి, రైతు బంధు కార్యక్రమాన్ని బొందబెట్టడానికి చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నది. రైతుల పక్షాన నిలబడతాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతులకు గతంలో ఏ రకంగా రైతు బంధు ఇచ్చినామో అదే పద్ధతిలో రైతు భరోసా పేరుతోటి మీరు ఇచ్చేంత వరకు వదిలేది లేదు. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 1 ఎకరానికి 17,500 కోట్ల రూపాయల బకాయి పడ్డారు. పోయిన 2,500 యాసంగిది, మొన్న వానాకాలం 7,500, ఈ యాసంగి 7,500, మొత్తం కలిపితే ఒక రైతుకు 1 ఎకరానికి 17,500 రూపాయలు మీరు రైతుకు ఇప్పటి వరకు బకాయి పడి ఉన్నారు. ఆ రకంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 26,000 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పడి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ సంగతి మీరు తేల్చాలి, ఇవన్నీ మాట్లాడాలి. రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.